ఇదిగో సిట్టిబాబు అంటే నువ్వేనా? సిట్టిబాబు అంటే నువ్వేనా? మా ఆయన అసలు దుబాయ్ లో ఉన్నాడు. అది కాదే, ఈ పిల్లని తానం చేసినప్పుడు వెళ్ళి చూసింది. ఇప్పుడు వచ్చి ఓ తిట్టేస్తుంది. తిట్టడం కాదు ఎదవా, సిట్టిబాబు అంటే నువ్వేనా అని అడుగుతుంది. అవునా? ఇప్పుడు చూడే మన తడాక. ఈ ఊళ్ళో 4 సెట్టిబాబులు ఉన్నారు. రంగోలి సెట్టిబాబు, సానా సెట్టిబాబు, ఇంజనీర్ సెట్టిబాబు, సేవిటి సెట్టిబాబు. ఇంజనీర్ సెట్టిబాబుని గుర్తుపెట్టుకో. అంటే నేను కూడా 6వ క్లాస్ చదువుకున్నాను. మా సేనుకి నీరెట్టాలి. ఎల్లుండి ఖాళీయేనా? రేపా? రేపైతే అసలు కుదరదు. ఎల్లుండి అయితే ఆలోచిస్తాం. రేపు వెంకట్రావు సరుకు తోటకి నీరెట్టాలి. నేరాడు అస్తున్నాను. ఏంటి అత్త నా గొప్పలు చెప్పుకునేవే? తింగడ సచ్చినోడా, ఆ పిల్ల అడిగింది కూడా ఎల్లుండే, రేపు కాదు. సేనికి నీరెట్టాలన్నది అర్థమైంది కానీ మిగతాదంతా కవరింగ్ చేసేస్తాను చూడు. చెప్పా కదా ఇందాకే, రేపైతే కుదరదు. ఎల్లుండి అయితే సరే. ఎంత అవుద్దటి? గంట లెక్కన ఎకరాల లెక్కన? అత్తో ఏటి మీ సరసాలు ఓ మాటి మాటికి తలిపేసుకుంటున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఇదిగో పిల్ల, వ్యాపారం అన్నాక ఆ మాత్రం దాపరిగా ఉంటది. నువ్వు ఆ తాగుబోతు పొలాలు కూతురువే కదా. ఓ పెద్ద 30 ఎకరాలు ఉన్నట్టు ఉన్నది 3 ఎకరాలు. పొద్దునించినేస్తే సాయంత్రం కల్లా తడిపోతారు మా సిట్టిబాబాయ్ అనుకున్నావో ఏరా? మరే ఆహా, మీ వాడు ఎంత మగోడో ఇంజనీర్ సక్ చూద్దాం గాని ముందు లెక్క ఎంత వద్దు సార్. ఇంకా మాట్లాడుకో. ఇంజిన్ నాది, ఆయిల్ నీది. గంటకి 50, బేట 20. మధ్యాహ్నం భోజనం, మధ్యలో కరింబిడి కట్ట. ఏమవుతా మరే? ఇదిగో బజానా 50 రూపాయలు. సరే సరదా. మైసా రాంబెచ్చి వచ్చేస్తుందిరా. ఇంజిన్ లో ఆయిల్ వేసినప్పుడు ఏదైనా మారితే కరెక్టే. ఓ పని చేయండి, మీరు పూజలో ఉండండి, నేను నడిపించేస్తాను. నేను నమ్మచ్చంటవా? ఏమండి, మిమ్మల్ని కలిసిన పాము మీద ఒట్టండి. మెల్లగా మాట్లాడరా. రామలక్ష్మి గారు నమస్తే అండి. ఏహండి ఇందులోనా? ఇదిగో సిట్టిబాబు, ఇంజన్ లో ఉన్న పాత ఆయిల్ ఉందా? 3 లీటర్లు ఎత్తున్నాను చూసుకో. ఆయన కనపడదండి. అదే ఆయన పూజలు ఉన్నప్పుడు ఏమి వినిపించుకోరండి. పూజ అయిపోయిందారా చెప్పండి. అనవసరంగా గెలుపుకున్నారు. ఇప్పుడు ఆ పిల్ల ఏం సమాధానం చెప్తారు? మా గురువు అప్పుడు కదా, ఇప్పుడు తేలిపోద్ది. ఇంజిన్ సౌండ్ వినపట్ల, గట్టి మాట్లాడు. అమ్మ గురువు గారు మా గొప్ప మాట్లాడతారు. మొన్నటిదే ఇవాళదే. పొద్దున్న భోజనం చేసేవాడి మధ్యాహ్నం మాట్లాడతావేంటి? పశ్చిమ గురు గారు ఎప్పుడు ఆకలి అప్పుడుదే. మాటలు నేర్చిన కుక్క ఊసుకో అంటే డిస్కో ఉందంట. ఏం పట్ల సిగ్గు లేదా అలా మాట్లాడడానికి? ఇంతకీ మీరేమిట్లా అసలు? మా ఇంజిన్ కి కులం గోత్రాలు ఉండవు. ఏ సేరైనా తడిపెద్దంతే. ఈ మడితాడారు. అయినా మీ బాబు వరసకి నాకు మావవుతాడని రంగమ్మతి చెప్పింది. ఆ లెక్క నువ్వు నాకేమవుతావు చూసుకో. ఆ రంగమ్మతికి నీకు సంబంధం ఏంటి అసలు? ఇంజిన్ సౌండ్ గట్టి మాట్లాడు. నాతో ఎలా కొలంగా ఉందా? ఫినిషింగ్. రే మైసా
ఏంటి ఎవరు అసలు నువ్వు రంగమాత కనిపెట్టుకుని ఏంటో గుర్తులు ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి మొన్న తాను చెప్పినప్పుడు చూసానని చెప్తున్నావు కదా ఓయ్ రంగమత ఆ ఇంజన్ ఆడుకుందేసి ఆ ఇంజన్ బాకీ వస్తాయి రాత్రి మళ్ళీ ఆడు దొరకడు. ఇప్పుడే వచ్చేతాను. ఇదిగో మాకు ఇంజిన్ బండి ఒకటే అనుకున్నామండి, అవతల మాకు బోల్ పనులు ఉన్నాయి. సూత్న నాకు దొరకపోతే బాగా కోసి కారం పెడతా. మన కొత్త సోక ఎలా ఉందిరా? అదిరిపోయిందని తీర్థం మొత్తం మీరే అనేస్తున్నారు. రాత్రి చెప్తారు పొద్దున ఇచ్చేస్తారు. ఏండి రామలక్ష్మండి చూసాను రా, కలకలాడిపోతుంది. ఇప్పుడు వెళ్ళి కలిసి గురుగారు ఎందుకు అనవసరంగా గెలుకుంటున్నారు? మీకు అసలు వినపడదు, అడ్డంగా దూరిపోతారు. రామలక్ష్మి నాకు ఇంజిన్ డబ్బులు ఇవ్వరా? రామలక్ష్మి నా ఇంజిన్ డబ్బు అంట. చిట్టుబాబు ఇదిగో నీ డబ్బు అంట. అంతే ఫినిష్. నీడు పిలిసే రామలక్ష్మి నా ఇంజిన్ డబ్బు. ఏ ఇవ్వకుండా పారిపోతాను అనుకున్నావా ఏంటి? మొన్నటి నుంచి మొదలెట్టుకుని తిరుగుతున్నాను, ఎప్పుడు ఇచ్చేద్దామా అని. ఎంతైందట అసలు? పొద్దున గంట ఆలస్యంగా వచ్చావు, మధ్యాహ్నం తినేసి ఒక గంట తూగున్నావు, ఆ రంగం పని మీద ఒక గంట ఎటో పోయావు. బాగుందండి. మధ్యలో ఆ ఇంజిన్ ఏదో ఏడెక్కిందని ఇంకో గంట, ఆ గంట ఈ గంట తీసేస్తే భజన 50 పోగా ఎంత అవుద్ది? లొల్లు బాగా అవుతుంది. నేనే చెప్పాలి, ఎంతైనా 6వ క్లాస్ చదువుకున్నాను కదా, మొత్తం 80 అవుద్ది. ఇదిగో ఇవన్నీ తీసుకుని నా 20 నాకు ఇచ్చి. వంద తీసుకుని 20 ఇవ్వమంటే గిలుతున్నా పెట్టి. ఓ అదా విషయం. వాన్ తీసుకుని 20 ఇవ్వాలి. హే సిట్టి బాబు, ఏటే సోమరాజ్ కళ్ళలో బాధ కనిపించింది కానీ నా కళ్ళలో బేవ కనిపించలేదా? ఆ? నువ్వంటే నాకు ఇట్టం, నిన్నే పెళ్లి చేసుకుంటాను, మా బాబుకి చెప్తాను సంబంధాలు చూడతాను. ఏటే మెల్లగా మాడుతున్నావు? ఇప్పుడే తెలిసిపోయింది కదా నాకు సరిగా వినపడదని. నాలుగు దీన్ని మేనేసి వెళ్ళకి చచ్చిపోయాను. గట్టిగా మాట్లాడే. బేవంటే ఇంతే మరి, ఇలాగే చెప్తారు. నీకు వినపడదని ఓ అరిసి చెప్పరు. ఏటే పెద్ద లేపలేపలు అరేంజ్ చేస్తున్నావు? మెల్లగా చెప్పు. నువ్వంటే నాకు ఇట్టం, ఇలాగే చెప్తాను. ఎలాగెలాగా? ఇప్పుడు మెల్లిగా సౌండ్ లేకుండా చెప్పు. యదవి సవటవి నిన్నెవరు చూసుకుంటారా? అంత మాట్లాడేసేంటే పెడకంత లేవు. నువ్వు నన్ను చేసుకునేది ఏంటి? నేనే నేను చేసుకోను. వెళ్ళి మీ బాబు చూసిన సంబంధం చేసుకో. వెళ్ళాదలుగా స్టార్ట్. ఇవనే రంగమ్మత్త, చిటిబాబు, రామలచ్చమ్మ, డైరెక్టర్ సూరి, నేనే మహేష్ని. ఇదిగో పిల్ల, వ్యాపారం అన్నాక దెబ్బతింటుంది. అంటే సౌండ్ అవుతా